Go. వెల్కమ్ టు డే టెంగాలి ఛానల్ లైవ్ షోకి స్వాగతం. విశాఖ ఉక్కు నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అక్కడి విషవాయువు వలన అనేక మంది శ్వాసకు సంబంధించిన ఇబ్బందులు ఎదుర్కొని అక్కడికక్కడే పడిపోయినటువంటి దృశ్యాలు ప్రతి ఒక్కరి హృదయాలను కలచివేసింది. అక్కడి దృశ్యాలను చూస్తుంటే ప్రతి ఒక్కరూ కన్నీటి పర్యంతమైనటువంటి విషయం మనకు తెలిసిందే. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకొని చాలామంది కవులు స్పందించి తమ కవిత్వాన్ని రాశారు. మరి ఆ కవితలు ఈరోజు విందాం. ముందుగా కొరుట్లకు చెందినటువంటి కవయిత్రి రచయిత్రి కట్కం కవిత గారి కవిత్వాన్ని విందాం. D10 వరల్డ్ ఛానల్ ప్రేక్షకులకు నా యొక్క నమస్కారాలు. నా పేరు కటకం కవిత, మాది కోరుట్ల. స్టైరిన్ వాయువు లీకేజీ అంశంపై నా కవితా శీర్షిక విశాఖ విషాద ఘటన. కాలమెందుకు సకల ప్రాణి కోటిపై విలయతాండవం చేస్తోంది. నిషీదిని పులుముకొని వచ్చిన శార్వరి అందరి జీవితాల్లో వేదనాభరిత చీకటితో వేధిస్తున్నది. కంటికి కనిపించని కరోనాతో నానా హైరానా పడుతూ ఇప్పటికే దినదిన గండంగా బిక్కుబిక్కుమంటూ మానవాళి మనుగడే ప్రశ్నార్థకంగా మారగా, నిర్లక్ష్యానికి నిదర్శనమై ప్రాణాంతక వాయువుతో ప్రాణాలు చెల్లా చెదరై ఆర్తనాదాలతో దిక్కులు పిక్కటిల్లేలా అరిచిన విడువని యమపాశాలు. విషగాలి ప్రభావంతో జ్ఞానేంద్రియాలు తీవ్ర ఇబ్బందికి గురై మగత నిద్రలోనే మారణ హోమంతో రెక్కలిరిగిన పక్షుల్లా, మొదలు నరికిన తరువుల్లా నేలరాలిన ప్రాణాలు. విగత జీవులైన మూగజీవుల రోదనలు, ప్రాణభయంతో పరుగులు తీస్తున్న జనం అరుపులు, తల్లిదండ్రులకై వెతుకుతున్న పిల్లల కేకలు, అరణ్య రోధనలై అవనినంతా అతలాకుతలం చేసిన ఘటనలు హృదయ విదారకరమైన విషాఖ ఘటనకు సాక్ష్యాలు. తప్పెవరిదైనా ఘోర శిక్షకు బలి పశువులయ్యింది మాత్రం అమాయక జీవులే. ఇకనైనా ప్రభుత్వం మేల్కొని ప్రాణాలతో చెలగాటమాడే రసాయన ఫ్యాక్టరీలను తగు జాగ్రత్తలు వహించేలా కఠిన చర్యలతో శ్రద్ధ చూపాలి. బాధిత కుటుంబాలకు చేయూతనందిస్తూ భరోసాగా నిలవాలి. ధన్యవాదాలు. ధన్యవాదాలు కవిత గారు. చక్కని కవిత్వాన్ని మాకు వినిపింపజేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు మనం జైత్యాల్లోని మద్దెల సరోజ గారి కవిత్వాన్ని ఇప్పుడు విందాం. D10 ఛానల్ ప్రేక్షకులకు నమస్కారములు. నా పేరు మద్దెల సరోజన, ఊరు జగిత్యాల. కోవిడ్-19 పరిస్థితులే భయంకరంగా ఉంటే మరో విపత్కాల పరిస్థితుల్లో విశాఖలో జరిగిన స్టైరిన్ విషయము చాలా బాధాకరంగా ఉంది. మరి మృతుల కుటుంబాలకు సంతాపాన్ని తెలియజేస్తూ నా యొక్క కవిత నిర్లక్ష్యమే మృత్యు. మానవాళికి ముప్పు తెచ్చే నిర్లక్ష్యమే మృత్యువై భయపెడుతున్న పరిస్థితులు ప్రస్తుత కోవిడ్-19 వ్యాపిస్తున్న తరుణంలో LG పామర్స్ ప్రమాదం దురదృష్ట సంఘటన కాదు, మరో విపత్కాల భయానకం. ఎప్పుడు ఎలా ఎటు నుండి ప్రమాదం ముంచుకొస్తుందో ఊహించని సమయం నేడు. కరోనా కోరల నుండి కాపాడుకుంటున్న వేళలో విషవాయువు విలయతాండవం విలువిలాడుతున్న విశాఖలో పల్లె. ఎండలు మండుతున్న వేళ స్టైరిన్ శక్తివంతమైన ఆయుధాల వాయువని అనాలోచితంగా ఉండి అజాగ్రత్తల కర్మాగార యాజమాన్య వైఖరి కారణమైతే, నగరానికి దగ్గర ఉన్న ఫ్యాక్టరీ మరో కారణం. జరిగేది జరగక మానదు అనడం కాదు, జరగబోయే దానికి ముందు జాగ్రత్తలు పాటిస్తూ జరిగిన దానికి బాధ్యత వహించి అభంశుభం ఎరుగని బాధిత జనాన్ని ఆదుకోవాలి. కనబడని కరోనా వైరస్ కంటే తెలిసి కనబడుతున్న ఖతర్నాక్ రసాయనాల ఫ్యాక్టరీలను నగరాలకు ఎంత దూరం ఉంచితే అంత మంచిదని చెబుతూ దూరంగా తరలించాలి ఫ్యాక్టరీలు. ధన్యవాదాలు. మద్దెల సరోజన గారు ధన్యవాదాలండి చక్కని కవిత్వాన్ని వినిపించినందుకు. ఖమ్మం వెళ్ళాం. ఖమ్మంలో సునంద గారు సిద్ధంగా ఉన్నారు. ఆమె కవిత్వాన్ని విందాం. D10 వరల్డ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు నా యొక్క నమస్కారం. దీన్ని నిర్వహిస్తున్న సంటి అనిల్ కుమార్ గారికి నమస్కారాలు తెలియజేస్తూ, నా పేరు ఉరిమల్ల సునంద, ఖమ్మం. మనం విన్నాం, పొద్దున్నే లేవగానే చూసిన హృదయ విదారకమైన దృశ్యం ఏంటి అని అంటే, అక్కడ విశాఖ తీరంలో జరిగిన ఘోరమైన ప్రమాదం. ఆ ప్రమాదం మానవ తప్పిదం. అక్కడ విషవాయువు సోకి ఎంతోమంది ప్రాణాలు
పోగొట్టుకున్న సంఘటనలు చూస్తూ ఉంటుంటే ఎంత ఒకవైపు కరోనా భూతంతో గడగడలాడిపోతున్న ప్రజానికం ఇప్పుడు కొత్త ఈ బాధకి వాళ్ళు ఏ విధంగా బలైపోతున్నారో దాని గురించి నేను ఒకటి కవిత రాశాను. ఎంత దారుణం శీర్షిక. కరోనా భూతం భయానికి గంప కింద కోడిపిల్లల్లా బిక్కుబిక్కుమంటూ స్వీయ నిర్బంధంలో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బతుకుతుంటే కాలానికి కన్ను కుట్టిందా, లేదా మానవ హననమే ధ్యేయంగా పెట్టుకుందా? మానవ తప్పిదాలు మరణ మృదంగాన్ని మోగిస్తున్నాయి. అమాయకుల ఆయుషులు అనంతంలో కలిసిపోతున్నాయి. అశనిపాతంలా కమ్మిన విషవాయువు నిన్ను నూరేళ్లు బతకాల్సిన ప్రాణాలను బలి తీసుకుంటున్నది. అశనిపాతంలా కమ్మిన విషవాయువు నిన్ను నూరేళ్లు బ్రతకాల్సిన ప్రాణాలను బలి తీసుకుంటున్నది. పిట్టల్లా రాలిపడుతున్న మానవ దేహాలు, కళ్ళ ముందు కన్నబిడ్డ కడశ్వాసను చూస్తూ కన్నీరు మున్నీరుగా అవుతున్న తల్లుల హృదయ ఘోషలు, ఎటు చూసినా విషవాయువు లీకేజీ విధ్వంసక దృశ్యాలే. చెట్టు చేమ పుట్ట పశు పక్షాదులు కూడా దీనికి బలైపోవడం చూస్తూ ఉంటే ఎంత దారుణంగా ఉంది. పాపం చేసిన చేతులు పదిలంగానే ఉన్నాయి. పోయింది వాళ్ళ ప్రాణాలు కాదు కదా. ఎన్ని ఎక్స్గ్రేషియాలు చెల్లించినా పోయిన ప్రాణబంధాలతో బతికున్న వాళ్ళు జీవోత్సవాలే కదా. ఎన్ని ఎక్స్గ్రేషియాలు చెల్లించినా పోయిన ప్రాణబంధాలతో బతికున్న వాళ్ళ జీవితాలన్నీ కూడా జీవోత్సవాలే కదా. ధన్యవాదాలు. సునంద గారు, చక్కని కవిత్వాన్ని వినిపింపజేసినందుకు మీకు ప్రత్యేక కృతజ్ఞతలు. మనం ఇప్పుడు విజయనగరం వెళ్దాం. విజయనగరంలో కుసుమంచి శ్రీదేవి గారు సిద్ధంగా ఉన్నారు. ఆమె కవిత్వాన్ని విందాం. హాయ్, నమస్తే. నా పేరు శ్రీదేవి సురేష్ కుసుమంచి, విజయనగరం. విశాఖపట్నం సంఘటన, వెంకటాపురం గ్రామంలో జరిగిన విషవాయువు సృష్టించిన అలజడికి స్పందిస్తూ నేను రాసిన ఈ కవిత అనుకోని ఘోరం. అప్పటికే కరోనా మహమ్మారి పుణ్యమా అని రేపన్నదేమిటి అనే ప్రశ్నార్థకంతో దర్శనమిస్తున్న ఇంటి సింహద్వారాన్ని మూసుకొని భయం గుప్పెట్లో బందీలైన అలసిన హృదయాలు సొంత గృహాలలో బిక్కుమనుకుంటూ నిద్రలోకి జారుకున్నారు తమ కుటుంబాలతో. ఇంతలోనే ఏదో విషవాయువు జ్ఞానేంద్రియాలపై దాడి చేసి ఉనికిని కాపాడే నాడీ వ్యవస్థని నిస్తేజం గావించి ప్రపంచాన్ని కళ్ళ ముందే శూన్యం చేసి నిస్సత్తువుగా నేలపై పిట్టల్లా రాల్చింది. ఏమవుతుందో తెలియదు. అనురాగంతో అల్లుకున్న బంధాలు తెగి ఎక్కడ పడుతున్నాయో తెలియదు. పిల్లలొక దగ్గర, తల్లులొక దగ్గర, ఇంటి పెద్ద మరో దగ్గర, పాలిచ్చి కడుపు నింపే గోమాతలో పక్క, నిద్రలోనున్న మూగజీవాలు మరీ కోతలేని లోకంలోకి మూగ ప్రయాణం ఒక పక్క, నేలపై కూలబడిపోతున్న ఓ తల్లి తన చేతిలో జారిపోతున్న బిడ్డని హక్కును చేర్చుకోవడానికి పడే తపన ఒక పక్క, అడుగడుగున హృదయ విదారక ఘటనలే వీక్షించిన నయనాలు అశ్రు జలపాతాలనే సృష్టిస్తున్నాయి. అనుకోని ఘోరం ఉప్పినై ముంచింది ఈ వెంకటాపురం గ్రామస్తుల్ని. ధన్యవాదాలు కుసుమంచి శ్రీదేవి గారు, చక్కని కవిత్వాన్ని మాకు వినిపించారు. మరి మనం ఇప్పుడు నెల్లూరు వెళ్దాం. నెల్లూరులో సుమతి గారు సిద్ధంగా ఉన్నారు ఆమె కవితతో. ఆమె కవిత్వాన్ని విందాం. ది 10 వరల్డ్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారము. నా పేరు డి సుమతి. మాది నెల్లూరు జిల్లా వెంకటగిరి మండలం. విశాఖపట్నంలో జరిగిన సంఘటనపై ఒక కవిత చెప్పాలనుకుంటున్నాను. నా కవిత శీర్షిక నిశ్శబ్ద విషతాండవం. విశాఖపట్నం సొగసుల సౌధం, అందాలకే చిరునామా. ఓ నిశీతి రాత్రిలో నిశ్శబ్దంగా నిద్రపోతున్న తరుణాన తెలియని ఒక విషపవనం వీచింది. అర్థం కాని పరిస్థితిలో, దిక్కుతోచని స్థితిలో ప్రాణాలను కాపాడుకునేందుకు పరుగులు తీసిన ప్రజలు, ఉషోదయ వెలుగులకై వేచిన ఆ నయనాలు, మసకలు కమ్మి మొత్తుబారిన మెదడు, నాడీ వ్యవస్థ అచేతనావస్థలోకి జారి
దారి తెన్ను కానరాని వేళలో ప్రాణమున్నా చలించని దేహాలై రోడ్డుపై చెల్లాచెదరుగా పడి ఉన్నాయి. ఇక్కడ ఓ నిశ్శబ్ద విషతాండవం జరిగిందని ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. అంతేనా, అభంశుభం తెలియని జీవాలు అచేతనావస్థలోకి జారుకున్నాయి. పచ్చని తరువులు మలమలా మాడిపోయి తమ పచ్చదనాన్ని కోల్పోయి నిర్లిప్తంగా పడి ఉన్నాయి. అమ్మఒడిలో ఆడుకునే చిన్నారి విగతజీవిగా నడిరోడ్లో పడి ఉంటే చెమర్చని కళ్ళంటూ ఉన్నాయా? ఇలా చూస్తున్న దృశ్యాలు భయానకమై గుండెల్ని పిండేలా ఉన్నాయి. హెచ్చరిక లేని తుఫానులా ఎన్నో హృదయాలను అల్లకల్లోలం చేస్తుంటే నిమ్మకు నీరెత్తినట్లు ఉండే యాజమాన్యం ఇది అమానవీయం కాదా? ప్రాణం పోయాక వచ్చే లాభాలు ఎవరికి కావాలి? భవిష్యత్ తరాలకై ఇలాంటి విపత్తులు జరగకుండా తీసుకునే నిర్ణయాలుంటే మేలు. ధన్యవాదములు. ధన్యవాదాలు సుమితి గారు. చక్కని కవిత్వాన్ని మనకు వినిపింపజేసినందుకు మీకు ప్రత్యేక కృతజ్ఞతలండి. మరి ఇప్పుడు మనం అక్కడి నుండి వరంగల్ వెళ్దాం. వరంగల్లో జనార్దన్ గారు సిద్ధంగా ఉన్నారు. ఆయన కవిత్వాన్ని విందాం. D10 వరల్డ్ ఛానల్కి ప్రేక్షకులకు నమస్కారాలు. జనశ్రీ జనార్దన్ కుడికాల కవిత శీర్షిక హమేషా ఇదే తమాషా. విశాఖపట్టణమా, నా మదిలో మెదిలే విశేష పట్టణమా, విశాల సాగర తీరములో విషాద రాగాలాపనల ఎందుకీ ఘోరం, ఎవరిది నేరం? మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్లు కరోనాతో కకావికలమైన బ్రతుకుల్లో ఏల ఈ కర్కోటక కాల విషకూటము. గొంతులో దాచడానికి శివుణ్ణి కాదే, సామాన్య మానవుణ్ణి. నీవు చిమ్మిన విషవాయుని పీల్చిన మానవులే కాదు, మూగ జీవాలు సైతం శవాలైనాయి. దేశములో ఎప్పుడిలాంటిది జరిగినా హమేషా జరిగే తమాషా ఏంటంటే, భోపాల్ గ్యాస్ లీకు మొదలు విశాఖ గ్యాస్ లీకు వరకు ప్రభుత్వ సానుభూతి ప్రకటనలు, మంత్రుల పోటాపోటీ పర్యటనలు, సానుభూతులు, ఎక్స్ గ్రేషియాలు, యాజమాన్య లోపాలు ప్రజలకు శాపాలైతే ఎలా? నిజం చెబితే ప్రభుత్వానికి కోపాలు ఎలా? బాధితుల్ని బాధ్యతగా ఆదుకోండి. హమేషా ఇదే తమాషా జరగకుండా చూడండి. జనార్దన్ గారు చాలా చాలా ధన్యవాదాలండి. ఇప్పుడు మనం కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్లోని హుజరాబాద్లో కాసనగొట్టు స్వప్న గారు సిద్ధంగా ఉన్నారు. ఆమె కవిత్వాన్ని విందాం. D10 వరల్డ్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. నా పేరు కాసనగొట్టు స్వప్న, కలం పేరు స్వప్న కృష్ణ. ఇప్పుడు నేను చదవబోతున్న కవిత అంశం విషవాయువు. శీర్షిక ప్రాణాంతక వాయువు. మగతలోకి జారుకున్న మహిపై మరణ శాసనం లిఖించగా విస్తరించిందో విషవాయువు. కరోనాకు దూరమవుతూ కంటి నిండా నిద్రోతూ కలల లోకంలో విహరిస్తున్న వారిని వల్లకాటుకు దగ్గర చేసిందో చెడు వాయువు. ఇప్పుడిప్పుడే ఊపిరి తీసుకుంటున్న వారి ఊపిరితిత్తులలో చేరి ఊపిరి సలపకుండా చేసిందో ప్రాణ వ్యతిరేకించని ప్రజానికానిదా, నిర్లక్ష్యపు గొడుగు క్రింద నిల్చున్న యాజమాన్యానిదా. ఎవరిదైనా బలయ్యేది దీన బ్రతుకులే. స్వార్థ బుద్ధులు నశించినంత వరకు బ్రతుకు చదరంగంలో పావులే. నమస్కారం. ధన్యవాదాలు స్వప్న గారు. చక్కని కవిత్వాన్ని మాకు వినిపింపజేసినందుకు మీకు ప్రత్యేక కృతజ్ఞతలండి. ఇప్పుడు మనం కరీంనగర్లోనే అనుశ్రీ గారి కవిత్వాన్ని మనం విందాం. అందరికీ నమస్కారం. నా పేరు అనుశ్రీ. నా కవితా శీర్షిక చేదు నిజం. మృత్యు ఒడిలో నిద్రిస్తున్నామని, ప్రమాదపు పిడుగు పడబోతోందని తెలియని అమాయక పల్లె జనం హాయిగా నిద్రిస్తున్న వేళ పెను ఉత్పాతమై దాడి చేసింది మృత్యువు విషవాయువు రూపంలో. కలో నిజమో నిర్ధారణ కాకుండానే ఊపిరిలోకి చేరిన విషం ప్రాణాలను లాగేస్తుంటే పల్లె మొత్తం పరుగు తీసింది. దారంతా ఆర్తనాదాలు, జీవోత్సవాలుగా పడి ఉన్న దృశ్యాలు. హృదయ విదారకమైన ఉదయాన్ని చూడలేక పల్లె గుండె తల్లడిల్లింది. అభివృద్ధి పేరుతో పేదలను కబలిస్తూ కాసులతో పాపాన్ని కడిగేసుకోవాలని చూసినా కాలం పుటల్లో చీకటి చిత్రంగా ఈ రోజు మిగిలిపోతుంది. చెరిపేయలేని చేదు నిజం ధనదాహపు గుర్తుగా మిగిలిపోతుంది. ధన్యవాదాలు. ధన్యవాదాలు అనుశ్రీ గారు. చక్కని కవిత్వాన్ని మాకు వినిపింపజేసినందుకు మీకు ప్రత్యేక కృతజ్ఞతలండి. మనం నెల్లూట్ల సునీత గారి కవిత్వాన్ని మనం ఇప్పుడు విందాం. D10 వరల్డ్ ఛానల్ వారికి, D10 ప్రేక్షకులకు
నా నమస్కారాలు. నేను నెల్లెట్ల సునీత. నా కవిత శీర్షిక సాక్ష్యం ఏది. నేటి భారతానికి ఏమైంది? వరుసగా విషాద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. నేటి భారతానికి ఏమైంది? వరుసగా విషాద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కరోనా కష్టాల నుంచి బయటపడకముందే నిన్న విశాఖ కన్నీటి సంద్రమై ఎందరికో గర్భశోకాన్ని మిగిల్చింది. కరోనా కష్టాల నుంచి బయటపడకముందే నిన్న విశాఖ కన్నీటి సంద్రమై ఎందరికో గర్భశోకాన్ని మిగిల్చింది. నేడు ఛత్తీస్ ఘటన చోటు చేసుకుని థర్మల్ పవర్ స్టేషన్లలో బాయిలర్ పేలుడు. ఒక్కసారి ఉలిక్కి పడింది భరతమాత. ఒక్కసారి ఉలిక్కి పడింది భరతమాత. క్షణం క్షణం భయం భయం అన్నట్లు భయం గుప్పిట్లో బతుకుతున్న జనం. క్షణం క్షణం భయం భయం అన్నట్లు భయం గుప్పిట్లో బతుకుతున్న జనం. విశ్వమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. విశ్వమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రకృతి ప్రళయమా, విధి శాపాల మయమా, విధాత రాసిన విశాఖ విషాద నగర వీధుల్లో మృత్యుమేఘాలు అలుముకున్న మోముతో భరతమాత రక్తమోడుతున్న కన్నులతో గుండె నిబ్బరం చేసుకుంటుంది. మృత్యుమేఘాలు అలుముకున్న మోముతో భరతమాత మృత్యువడిలో బిడ్డలను చూసి రక్తమోడుతున్న కన్నులతో గుండె నిబ్బరం చేసుకుంటుంది. ఎటు చూసిన ఆహాకారాలు, విషగాలితో ఉక్కిరి బిక్కిరై ఊపిరిలు వదిలిన ప్రాణాలు ఎన్నో. ఎటు చూసిన ఆహాకారాలు, విషగాలితో ఉక్కిరి బిక్కిరై ఊపిరిలు వదిలిన ప్రాణాలు ఎన్నో. అవం శుభం తెలియని చిన్నారుల రోదనలు, నురగలు కక్కుతూ ప్రాణాలు వదిలిన మూగ జీవాలు, అమాయక మహిళలు. నిద్రలోనే తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయిన ఘోర కలి ఇది. నిద్రలోనే తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయిన ఘోర కలి ఇది. ఏమిటి ప్రకృతి వైపరీత్యాలు? ఎవరు చేసిన పాపం ఇది? ఎవరి నిర్లక్ష్య ధోరణి? సామాజిక స్పృహ ఎవరికీ పట్టిలేదా? సామాజిక స్పృహ ఎవరికీ పట్టిలేదా? స్వార్థ ప్రయోజనాల కోసం మనం చేసిన పాపాలకు కాలం కన్నీటితో ప్రక్షాళన చేసుకుంటుందా? స్వార్థ ప్రయోజనాల కోసం మనం చేసిన పాపాలకు కాలం కన్నీటితో ప్రక్షాళన చేసుకుంటుందా? ప్రకృతి పరిహారం చెల్లిస్తుందా? ఈ ప్రశ్నకు సమాధానం ఏది? ఈ ప్రశ్నకు సమాధానం ఏది? గుండెలవిసేలా రోదనలు, ప్రకృతి ప్రళయం ముంగిట ఈ మాటల కందని మహా విషాదానికి సాక్ష్యం ఏదంటే మౌనమే అవుతుంది. గుండెలవిసేలా రోదనలు, ప్రకృతి ప్రళయం ముంగిట ఈ మాటల కందని మహా విషాదానికి సాక్ష్యం ఏదంటే మౌనమే అవుతుంది. ధన్యవాదములు.